నమస్తే అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన వారు ప్రతి ఒక్కరికి కూడా మిత్రులు ఎలా ఉంటారో, శత్రువులు తప్పనిసరిగా ఉంటారు. మిత్రులు ఉంటారో లేదో తెలీదు గానీ, శత్రువులు అయితే తప్పనిసరిగా ఉంటారు. మన రక్త సంబంధీకులు అయి ఉండొచ్చు, మన ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు, లేకపోతే మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనకి బాల్యం నుంచి చనిపోయే వరకు కూడా మనకి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, ఎన్నుపోటు పొడిచేవాళ్ళు, మన ముందో మాట మన చాటో మాట మాట్లాడి మనల్ని మానసికంగా దెబ్బతీయాలని, మనతో ఎదురుగా ప్రేమతో మాట్లాడి మన చాటున అవాకులు చవాకులు, నిందలు, ఆరోపణలు ఎన్నో మాట్లాడే వాళ్ళకి మనము మౌనంతో ఎలాగా వాళ్ళని శత్రువుని గెలవచ్చో నేను వీడియోలో చెప్తున్నానండి. శ్రద్ధగానండి. మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మనపై లేనిపో నిందలు వేసినప్పుడు మన రక్తం మరిగిపోతూ ఉంటుంది. వెంటనే వాళ్ళని నిలదీయాలి అనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు అలా రియాక్ట్ అయితే గెలిచేది ఎవరు? మీరా? మిమ్మల్ని రెచ్చగొట్టిన మీ శత్రువా? ఈరోజు మనం శత్రువులను శబ్దంతో కాదు, నిశ్శబ్దంతో ఎలా సమాధి చేయాలో మాట్లాడుకోబోతున్నాం. మౌనం అనేది చాతకానితనం కాదు, అది ఒక యుద్ధం. మీ శత్రువులు మాటలకు మానసికంగా ప్రశాంతతను ఎలా కోల్పోకుండా ఉండాలో మీకైతే వీడియో ఎండ్ అయ్యే లోపల మంచి స్పష్టత అయితే వస్తుంది. శత్రువు అసలు ఏం ఆశిస్తాడో సైకాలజికల్గా మీకు చెప్తాను. ఎనర్జీని దొంగిలిస్తారు. మీ శత్రువుకు మీ మీద కోపం కంటే మీ ఎదుగుదల మీద అసూయ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు మిమ్మల్ని మానసికంగా బలహీనపరచాలని చూస్తారు. రియాక్షన్ కోసం ఎదురు చూడటం. వారు ఒక రాయి విసిరినప్పుడు మీరు తిరిగి రాయి విసురుతారా లేదని కాచుకుని కూర్చుంటారు. మీరు గొడవకి దిగితే సమాజం దృష్టిలో మీ ఇద్దరు ఒకటే అవుతారు. మౌనం ఇచ్చే షాకు మీరు అస్సలు స్పందించకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతుంటే వారి అంచనా తప్పిపోతుంది. నేను ఇంత అంటున్నా ఏళ్ళేంటి ఇంత ప్రశాంతంగా ఉన్నారనే ప్రశ్న వారిని రాత్రులు నిద్రపోనవదు. మౌనంతో శత్రువుని ఓడించే అద్భుతమైన విషయాలు మీకు చెప్తాను. ఎమోషనల్ కంట్రోల్, భావోద్వేగాలను అదుపు చేయటం. ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు మనసులో 1 నుండి 10 వరకు లెక్క పెట్టండి. తక్షణమే నోరైతే తెరవద్దు. మీ ముఖంలో కోపం కానీ బాధ కానీ శత్రువుకి అస్సలు కనిపించకూడదు. ఒక శూన్యమైన ప్రశాంతమైన ముఖభావం కనిపించాలి. బ్లాంక్ ఎక్స్ప్రెస్ శత్రువుకి అతిపెద్ద భయాన్ని ఇస్తుంది. 2 విమర్శలు ఫిల్టర్ చేయటం. ప్రతి కుక్క మరుగుతుందని మనం రోడ్డు మీద ఆగి దానికి సమాధానం చెప్పం కదా, అలాగే ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని, మీ లక్ష్యాన్ని, సంబంధులు వ్యక్తుల మాటలను వినేసి అక్కడ వదిలేయండి. వాటిని ఇంటికి మనసుకి తీసుకెళ్ళకండి. 3 చాణక్యుడు ఉపేక్ష సూత్రం. ఆచార్య చాణక్యుడు శత్రువుని నాశనం చేయటానికి 4 మార్గాలు చెప్పారు. సామ, దాన, భేద, దండోపాయాలు. కానీ వీటినన్నిటికంటే శక్తివంతమైనది ఉపేక్ష. సరిగ్గా అంటే పట్టించుకోకపోవటం, నిర్లక్ష్యం చేయటం. శత్రువుని ఒక మనిషిలా కాకుండా ఒక వస్తువులా లేదా అసలు అక్కడే లేనట్టుగా చూడటమే ఉపేక్ష. శత్రువుని మనం మన మైండ్లో డిలీట్ చేయాలి. అసలు వాళ్ళ మన ఎదురుగుండా ఉన్నా సరే మనకి తెలియని వాళ్ళ మనం పట్టించుకోకూడదు. దీనివల్ల శత్రువుల అహంకారం దెబ్బతింటుంది. 4 మీ ఎనర్జీని మీ ఎదుగుదలపై పెట్టండి.
ఫోకస్ ఆన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. గొడవలకి ఉపయోగించే సమయాన్ని, శక్తిని మీ కెరీర్, మీ వ్యాపారం లేదా మీ ఉద్యోగం, మీ పని ఏదైనా సరే అభివృద్ధిపై పెట్టండి. మీరు గతంలో కంటే ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే మీతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలా చేయటమే అసలైన విజయం. అంటే మీరు ఎంత ఎత్తుకి ఎదగాలో ఆలోచించండి. 5, ఆఫీసులో లేదా బంధువుల్లో కొందరు ఎన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. అలాంటి వారి ముందు మీ ప్లాన్స్, మీ రహస్యాలు అస్సలు చెప్పకండి. మీ వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా అవతల వాళ్ళకి తెలియకూడదు. మాట్లాడకపోవడం అంటే మోగగా ఉండటం కాదు. ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మిగతా సమయం మౌనంగా పరిశీలించటం. 6, ఈ రోజుల్లో చాలామంది శత్రుత్వం సోషల్ మీడియాలోనూ నడుస్తుంది. మ్యాక్సిమం ఎవరైనా స్టేటస్ల్లో మిమ్మల్ని టార్గెట్ చేసి మీరు తిరిగి కౌంటర్ స్టేటస్లు పెట్టకండి. టార్గెట్ చేస్తే స్టేటస్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ ఇవ్వకుండా మీ ప్రశాంతతను చూపిస్తూ ఆనందంగా ఉన్న ఫోటోలు పెట్టండి. మీ సంతోషమే మీ శత్రువుకి అతిపెద్ద నరకం. మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో ఆ శత్రువుకి ఏం అర్థం కాదు. 7, క్షమించడం అనే ఆయుధం. శత్రువుని క్షమించడం అంటే వారిని మళ్ళీ దగ్గరికి తీయటం కాదు, వారిని మీ మనసు నుండి స్వాస్థంగా డిలీట్ చేయటం. వారి గురించి ఆలోచించి మీ మెదడులో స్పేస్ వృధాగా చేసుకోకండి. ఒక కథ చెప్తాను మీకు. సింహం మరియు గాడిద కథ. ఒకసారి గాడిద సింహంతో గడ్డి నీలం రంగులో ఉంటుంది అని వాదిస్తూ ఉందంట. సింహం ఏమంటుంది, కాదు పచ్చగానే ఉంటుంది అంటుంది. ఇద్దరు కలిసి అడవిరాజైన పులి దగ్గరికి వెళ్ళి చెప్తారన్నమాట. పులి అంతా విని సింహానికి 5 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తుంది. గాడిద సంతోషంగా వెళ్ళిపోతుంది. అప్పుడు సింహం పులిని అడుగుతుంది, రాజా గడ్డి పచ్చగానే ఉంటుంది కదా, మరి నాకు ఎందుకు శిక్ష వేసావు అని. అప్పుడు పులి అంటుంది, గడ్డి ఏ రంగులో ఉందనేది ముఖ్యం కాదు, గాడితో వాదించి నీ సమయాన్ని, సింహం అనే నీ హోదాను వృధా చేసుకున్నందుకు నీకు ఈ శిక్ష అని చెప్తాడు. దీన్ని బట్టి ఇది మీకు ఏమర్థమైంది? మూర్ఖులతో వాదించడం కూడా మీ స్థాయిని తగ్గించుకోవటమే. మహాత్మా గాంధీ లేదా స్వామి వివేకానంద జీవిత సంఘటనలో స్వామి వివేకానంద విదేశాల్లో ఉన్నప్పుడు కొందరు ఆయన యాషధారిని చూసి ఎగతాళి చేస్తారు. ఒక వ్యక్తి ఆయనను అవమానిస్తూ ఒక కాగితంపై పెద్దగా మూర్ఖుడు, ఫూల్ అని రాసిచ్చాడు అన్నమాట. వివేకానంద గారు సమయస్ఫూర్తిగా ఆ కాగితం చూసి నవ్వి, అయ్యా మీరు మీ సంతకం మాత్రమే చేశారు, అసలు విషయం రాయటం మర్చిపోయారు అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు ఆయన. అక్కడ గొడవ జరగలేదు, కానీ అవతల వ్యక్తి తల దించుకున్నాడు. మీకు అర్థమై ఉంటుంది ఈ కథలో లాజిక్. మౌనం అనేది బలహీనుడి ఆయుధం కాదు, బలవంతుడిని నిగ్రహం. మీ మౌనం శత్రువును ఆలోచనలో పడేస్తుంది, మీ విజయం వారికి సమాధానం చెప్తుంది. కాబట్టి ఈ రోజు నుండి మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొడితే కోప్పడకండి, కేవలం స్మైల్, చిరునవ్వుతో మౌనంగా ఉండండి. మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు, మన గురించి అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు వెంటనే కోపంతో సమాధానం చెప్పాలనిపిస్తుంది కదా, కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం మీ మౌనంతో వారిని మానసికంగా ఓడించవచ్చు. శత్రువు మీ నుండి ఏం ఆశిస్తాడు? మీ కోపాన్ని, మీ సహనం కోల్పోవటాన్ని వారు చూడాలనుకుంటారు. మీరు తిరిగి గొడవ పడితే వారు అనుకుని సాధించినట్లే, కానీ మీరు మౌనంగా ఉన్నప్పుడు వారి ప్లాన్ మొత్తం తలకిందులు అవుతుంది. మీ మౌనం వారిలో గందరగోళాన్ని, భయాన్ని కలిగిస్తుంది. మౌనంగా ఉండి శత్రువుల్ని ఓడించే సూత్రాలు చెప్తాను. 1, రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. డోంట్ రియాక్ట్, జస్ట్ అబ్జర్వ్. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినప్పుడు తక్షణమే స్పందించొద్దు. మీ నిశ్శబ్దమే వారికి పెద్ద సమాధానం. నెంబర్ 2, మీ విజయాన్ని శబ్దంగా మార్చండి.
లెట్ యువర్ సక్సెస్ మేక్ ద నాయిస్. మాటలతో సమాధానం చెప్పడం కంటే మీ పనితీరుతో మీ ఎదుగుదల వారికి సమాధానం చెప్పాలి. నెంబర్ 3, మానసిక ప్రశాంతతను ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ. అనర్హులైన వ్యక్తుల కోసం మీ శక్తిని, సమయాన్ని వృధా చేయకండి. మౌనం మీ మానసిక శక్తిని కాపాడుతుంది. నెంబర్ 4, చాణక్యుడి వ్యూహం. చాణక్యుడు ఇలా చెప్పారు, సరైన సమయం కోసం ఏచి ఉండటాన్ని మౌనం అత్యంత శక్తివంతమైన ఆయుధం అని చాణక్యుడు అన్నారు. 5, శత్రువుకి భయం కలిగించే నిశ్శబ్దం. సైలెన్స్ బ్రీడ్స్ కన్ఫ్యూజన్. మీరు ఎందుకు గొడవ పడట్లేదు, మీ మనసులో ఏం నడుస్తుందనేది శత్రువుకు అర్థం కానప్పుడు వారిలోని తెలియని భయం మొదలవుతుంది. బుద్ధుడిని ఒక వ్యక్తి తీవ్రంగా దూషించినప్పుడు బుద్ధుడు ఏ మాత్రం చెల్లించకుండా మౌనంగా చిరునవ్వు నవ్వుతాడు. ఆ వ్యక్తి అలసిపోయి, నేను ఇన్ని మాటలు అంటున్నా ఎందుకు మాట్లాడమని అడిగితే, నువ్వు ఇచ్చిన బహుమతిని నేను తీసుకోకపోతే అది నీ దగ్గరే ఉండిపోతుంది కదా, అలాగే నీ తిట్లు నాకెందుకు అంటారు గౌతమ బుద్ధ. మౌనంగా ఉండటం చేతకంతనం కాదు, మనల్ని మనం నియంత్రించుకునే గొప్ప శక్తి. శత్రులపై గెలవటానికి కోపం కంటే వివేకం ముఖ్యం. ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నట్లే మనం సంతోషంగా ఉండటం చూడలేని వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. మన ఎదిగితే అసూయపడేవాళ్ళు, మన నవ్వితే బాధపడేవాళ్ళు, మన విజయం సాధిస్తే తట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఒక తప్పు చేస్తారు, శత్రువులు ఏదైనా మాట్లాడితే వెంటనే స్పందిస్తారు, ఎవరైనా అవమానిస్తే తిరిగి అవమానిస్తారు, ఎవరిని విమర్శిస్తే వెంటనే వాదనకు దిగుతారు. కానీ జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారు ఒక రహస్యం తెలుసుకున్నారు. ఏంటంటే, ప్రతి యుద్ధం పోరాడాల్సిన అవసరం లేదు, కొన్ని యుద్ధాలు మౌనంతోనే గెలవాలి. మీ శత్రువు మిమ్మల్ని కోపగించాలనుకున్నప్పుడు మీ శత్రువు మీ ప్రశాంతత నాశనం చేయాలనుకుంటాడు. మీ శత్రువు మీ సమయాన్ని వృధా చేయాలనుకుంటాడు, కానీ మీరు మౌనంగా ఉంటే అతని ప్రణాళిక మొత్తం విఫలమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, మీరు కూడా వారితో గొడవ పడితే మీ ఇద్దరి మధ్య తేడా ఏముంటుంది? అందుకే తెలియని వ్యక్తి తన శక్తిని మాటల మీద కాదు, తన విజయంపై ఖర్చు చేస్తారు. మౌనం అంటే బలహీనత కాదు, మౌనంగా ఉంటే మీ భావోద్వేగాలపై మీకున్న నియంత్రణ. కోపం వచ్చినప్పుడు ఆరవటం సులభం, దాని బాధ వచ్చినప్పుడు ఏడవటం సులభం, అవమానం ఎదురైనప్పుడు తిట్టడం సులభం. కానీ ఇవన్నీ మనసులో ఉంచుకుని సరైన సమయం కోసం ఎదురు చూడటం చాలా కష్టం. అదే నిజమైన శక్తి. చాలామంది మీ జీవితంలో వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తారు, కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తారు, కొంతమంది మీ నమ్మకాన్ని ద్రోహం చేస్తారు, కొంతమంది మీ మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. కానీ మీరు ప్రతీకారం కోసం పరుగులు తీయకండి. ప్రతీకారం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, విజయం శాశ్వతానందాన్ని ఇస్తుంది. మీరు ఎదగండి, మీరు బలపడండి, మీరు సంతోషంగా జీవించండి. అదే మీ శత్రులకు అతిపెద్ద ఓటమి. ఎందుకంటే వారు మిమ్మల్ని ఏడిపించాలనుకుని అనుకున్నారు, కానీ మీరు నవ్వుతున్నారు. వారు మిమ్మల్ని ఎందుకు లాగాలని అనుకున్నారు, కానీ మీరు పైకి వెళ్తూ ఉంటారు. మీరు వాళ్ళు మిమ్మల్ని బలహీనంగా చూడాలనుకుంటారు, కానీ మీరు మరీ బలంగా మారుతున్నారు. విమర్శలకు సమాధానం ఇవ్వకండి, అవమానాలకు సమాధానం ఇవ్వకండి, ద్వేషానికి సమాధానం ఇవ్వకండి. మీ పనితో సమాధానం ఇవ్వండి, మీ కష్టంతో సమాధానం ఇవ్వండి, మీ విజయంతో సమాధానం ఇవ్వండి. ఒక సింహం ఎప్పుడు ప్రతి కుక్క మురుక్కు స్పందించదు, అది తన దారిలో తను నడుస్తూ ఉంది. అలాగే మీరు కూడా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని అనుకున్నా, ఎవరైనా కుట్రలు చేసినా మీరు ప్రశాంతంగా ముందుకు సాగండి. కాలమే మీ తరపున మాట్లాడుతుంది, సమయమే నిజాన్ని బయటపెడుతుంది. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. అందుకే ఈరోజు మీకు అన్యాయం జరిగిందని బాధపడకండి. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా అవమానించారని నిరాశ చెందకండి. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారని కృంగిపోకండి. మౌనంగా ఉండండి, బలంగా ఉండండి, సహనంతో ఉండండి. మీ జీవితాన్ని మార్చే పనిలో పడండి. ఒక్కరోజు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. మీరు మాట్లాడకపోయినా మీ ఫలితాలు మాట్లాడితే, మీరు వాదించకపోయినా మీ విజయం సమాధానం చెప్తుంది.
మీరు ప్రతీకారం తీర్చుకోకపోయినా జీవితమే వారికి సమాధానం ఇస్తుంది. శత్రువుని ఓడించాలంటే వారితో యుద్ధం చేయకండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. మీ శాంతిని కాపాడుకోండి. మీ మనశ్శాంతిని ఎవ్వరికి ఇవ్వకండి. ఎందుకంటే మౌనం ఒక ఆయుధం, సహనం ఒక శక్తి, విజయం సమాధానం. ఈ 3 మీ దగ్గర ఉంటే ఎంత పెద్ద శత్రువైనా చివరికి ఓడిపోవలసిందే. మన అపజయాన్ని కోరుకునే వాళ్ళ గురించి మన జీవితంలో కనీసం ఒక వ్యక్తి అయినా ఉంటాడు. మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత సహాయం చేసినా, ఎంత నిజాయితీగా ఉన్నా మనల్ని ఇష్టపడిన వ్యక్తి ఉంటాడు తప్పనిసరి. కొన్నిసార్లు ఆ శత్రువు బయటవాడు కాదు, మనకు తెలిసిన వాడే, మన ఇంట్లో వాడే, మన బంధువే, మన స్నేహితుడే, మన ఇంటి పక్కవాడే, మనతో కలిసి తిరిగిన వ్యక్తులే ఉంటారు. మన విజయాన్ని చూసి చప్పట్లు కొట్టినట్టే నటించి వెనక నుంచి పొడి చేస్తాడు. మన ఓటమి కోసం ఎదురు చూసే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు, మన పక్కన ఉండేవాడే. అలాంటి సమయంలో చాలామంది ఒక తప్పు చేస్తారు. వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడితే మనం కూడా మాట్లాడదాం, వాళ్ళు మనల్ని అవమానిస్తే మనం కూడా అవమానిస్తామని వాళ్ళతో గొడవ పెడితే మనం కూడా గొడవ పడతాం, వాళ్ళతో సమానం అయిపోతాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శత్రువు కోరుకునేది ఇదే. అతను మీ సమయాన్ని దొంగలించాలనుకుంటాడు, మీ ప్రశాంతతని నాశనం చేయాలనుకుంటాడు, మీ దృష్టిని మీ లక్ష్యాల నుంచి మార్చాలనుకుంటాడు. మీరు అతని ఆటలలో దిగితే అతను గెలిచినట్టు. అందుకే జీవితంలో కొన్ని సందర్భాల్లో మౌనం అనేది ఓటమి కాదు. మౌనం అనేది ఒక గొప్ప వ్యూహం. ఒక తెలివైన వ్యక్తి ప్రతి విమర్శకు స్పందించడు, ప్రతి ఆరోపణకి వివరణ ఇవ్వడు, ప్రతి గొడవల్లో పాల్గొనడు. ఎందుకంటే అతనికి తెలుసు కాలం చాలా విషయాలకు సమాధానం చెప్తుంది. ఎవరైనా మీ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, మీ రోజు మొత్తం వాళ్ళ గురించి ఆలోచిస్తూ గడిపితే నష్టపోయేది ఎవరు? మీరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, కానీ మీరు మాత్రం మీ మనశ్శాంతిని కోల్పోతారు. అందుకే జీవితంలో ఒక గొప్ప సత్యం ఏంటంటే, మన శత్రువులు మనకు చేయగలిగిన అతిపెద్ద నష్టం కంటే మనం కోపంతో చేసుకున్న నష్టం చాలా పెద్దది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు, ఆవేశంలో మాట్లాడిన మాటలు, ఆవేదనలో చేసిన పనులు తర్వాత జీవితాంతం బాధ పెడతాయి. అందుకే మౌనం నేర్చుకోండి. మౌనం అంటే మాట్లాడకపోవటం కాదు. మౌనం అంటే భావోద్వేగాలపై నియంత్రణ. మౌనం అంటే సరైన సమయం వచ్చే వరకు ఎదురు చూడగలే శక్తి. మౌనం అంటే మీ విలువను మీరే తెలుసుకోవటం. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ విలువ వాళ్ళ మాటలతో తగ్గదు. సూర్యుడిని ఎవరైనా చిన్నవాడని చెప్తే అతని వెలుగు తగ్గిపోదు కదా. అలాగే మీ గురించి ఎవరైనా తప్పుగా చెడుగా మాట్లాడితే మీ విలువ తగ్గిపోదు. చాలామంది జీవితంలో ఒక పెద్ద పొరపాటు చేస్తారు. తమ శక్తిని ఎదగటానికి కాకుండా శత్రులతో పోరాటానికి ఖర్చు చేస్తారు. సంవత్సరాలు గడిచిపోతాయి, జీవితం ముందుకు వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళు ఇంకా అదే గొడవలు చిక్కుని ఉంటారు. మీరు అలా చేయకండి. మీ జీవితాన్ని మార్చే పనిలో పడండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి, మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోండి, మీ కుటుంబ సమయం ఇవ్వండి, మీ లక్ష్యాలపై పని చెయ్యండి. ఒకరోజు మీ విజయమే మీ తరపున మాట్లాడుతుంది. అప్పుడు మీ శత్రువులకు సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు మీ ఫలితాలను చూస్తారు, వాళ్ళు మీ ఎదుగుదలను చూస్తారు, వాళ్ళు మీ ఆనందాన్ని చూస్తారు. అదే వారికి ఒక అతిపెద్ద వాటమే. చరిత్రలో గొప్ప వ్యక్తులందరూ విమర్శలను ఎదుర్కొన్నారు, వాళ్ళని ఎగతాళి చేశారు, వాళ్ళని అవమానించారు, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ప్రతి విమర్శకు సమాధానం చెప్పలేదు, వాళ్ళు తమ పనితో సమాధానం చెప్పారు. అందుకే ఈరోజు ప్రపంచం వాళ్ళను గుర్తించుకునే స్థాయిలో పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది. మీ గురించి మాట్లాడే వాళ్ళని కాదు, మీ విజయాన్ని చూసి ఆశయపడే వాళ్ళని కాదు, మీపై నవ్వే వాళ్ళని కాదు. గుర్తించుకోండి, ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు పని చేసేవారు, మరొకరు పని చేసే వాళ్ళ గురించి మాట్లాడేవారు. మీరు ఏ వర్గంలో ఉండాలనుకుంటున్నారో ఆలోచించండి. పని చేసే వాళ్ళ వర్గంలోనా, లేక విమర్శించే వాళ్ళ వర్గంలోనా? కానీ మనం పని చేసే వాళ్ళ వర్గంలో ఉండాలి, విమర్శించే వాళ్ళ వర్గంలో అస్సలు ఉండకూడదు. ఈరోజు మీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, మీరు నమ్మిన వ్యక్తి మోసం చేసి ఉండొచ్చు, మీకు సహాయం చేసిన వ్యక్తి మీకే నష్టం కలిగించవచ్చు. కానీ నిరాశపడకండి. ఎందుకంటే ప్రతి బాధ ఒక పాఠాన్ని నేర్పుతుంది, ప్రతి మోసం ఒక జాగ్రత్తను నేర్పుతుంది, ప్రతి శత్రువు ఒక బలాన్ని నేర్పుతాడు. మీరు పడిపోయినా మళ్ళీ లేవండి,
మీరు ఏడ్చినా మళ్ళీ నవ్వండి, మీరు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించండి. ఎందుకంటే జీవితంలో నిజమైన ఓటమి పడిపోవటం కాదు, లేచే ప్రయత్నం మానేయటం. అందుకే మౌనంగా ఉండండి, బలంగా ఉండండి, సహనంతో ఉండండి, దేవుడి పేరు నమ్మకం ఉంచండి, మీ కష్టం పేరు నమ్మకం ఉంచండి, మీరు ప్రయాణం పేరు నమ్మకం ఉంచండి. ఒక్కరోజు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మౌనంగా మారిపోతారు, మిమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు మీ విజయాన్ని చూస్తారు. అప్పుడు మీరు మాట్లాడవలసిన అవసరం ఉండదు. మీ విజయం మాట్లాడుతుంది, మీ ఆనందం మాట్లాడుతుంది, మీ జీవితం మాట్లాడుతుంది. కాబట్టి శత్రువులను ఓడించాలని వాళ్ళలా మారకండి, వాళ్ళతో పోటీ పడకండి, వాళ్ళపై ద్వేషం పెంచుకోవద్దు. మీ మీద మీరు పని చేయండి, మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోండి. ఎందుకంటే శత్రువులకు అత్యంత బాధ కలిగించేదే మీ కోపం కాదు, మీ సంతోషం, మీ మాటలు కాదు, మీ విజయం, మీ ప్రతీకారం కాదు, మీ ప్రశాంతమైన జీవితం. ఇదే మౌనం యొక్క శక్తి, ఇదే విజయానికి దారి, ఇదే జీవిత సత్యం. శత్రువు మనం ఎంత ఎత్తుకు ఎదగాలంటే అంత ఎత్తుకు ఎదగాలంటే మనకు తప్పనిసరిగా జీవితంలో శత్రువులు ఉండాలి. శత్రువులు ఉంటేనే మనల్ని డెవలప్ చేసుకుంటాకి, మనల్ని ప్రూవ్ చేసుకుంటాకి. శత్రువు ముందు మనం తగ్గకూడదనే తపన మనలో వచ్చినప్పుడు మనకు శత్రువు ఉండటం నిజంగా ప్లస్ పాయింటే, మైనస్ అయితే కాదు. శత్రువు ఉంటేనే కదా వాడి ముందు మనం స్ట్రాంగ్గా నుంచోవాలి, 10 మందిలో మనం గుర్తించాలని ఒక కక్ష అనేది, అది ఒక ఒక విధమైన ఒక పంతం అనేది వస్తుంది. ఆ పంతంతో మనము మేరు పర్వతంలాగా మనం ఎత్తున ఉండాలి. శత్రువుకి మన వంక చూడటాన్ని మనం తలుచుకోవడం కూడా సరిపోని స్థాయికి వాళ్ళు ఉండాలి. మనకి శత్రువు మనల్ని ఏదో రకంగా హర్ట్ చేయాలి, బాధ పెట్టాలి అనుకుంటూ ఉంటే అలాంటి మూర్ఖుల కోసం మన టైం స్పెండ్ చేసి మన వాల్యూ తగ్గించుకోవద్దు. మీకు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నిజంగా నచ్చితే ఒక కామెంట్ చేయండి. నేను కష్టపడి మాట్లాడిందంతా మీకు తప్పనిసరిగా ఒక్కరికి కాకపోయినా ఒకరికైనా యూజ్ అవుతుందంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ.